పెట్టించుకున్నా కాబట్టి ఈయన అకౌంట్లో పెట్టిన కాబట్టి ఇప్పుడు నా మీద ఈయన పెట్టిండు. అంటే మీరు రైతులకు ఏం చెబుతున్నారు? రైతులకు నాకు సంబంధం లేదు. రైతుల పైసలు నాకు ఎవరు కాండబెట్టిన వాళ్ళకి నేను సంతోషంగా ఇచ్చిన, నేను కాండబెట్టిన నేను ఇచ్చిన. ఆయనతో నా 5 బండ్లు 6 బండ్లు చేసిండు. 6 బండ్లకు మాత్రం ఆయన పేరే పైసలకు వచ్చిన. ప్రతి వాళ్ళకి నేను పైసలు కొట్టుకుని వచ్చిన, ఆయన అకౌంట్లోకి వచ్చిన, లెక్క స్టాప్ చేసిన. ఈ 10 మంది ముంగట కూర్చుంది మొత్తం లెక్క చేసి గిన్నె అత్తాన్ని లెక్క కట్టిన. వాళ్ళ రాజునాయకు ముంగట సంతకం పెట్టించి పైసలు ఇచ్చిన. దానికి మాత్రం నేనేం బాధ్యత కాను. ఆశాల బాధ్యత మాకు సంబంధం లేదు. ఏదున్నా చర్య తీసుకొని సంతోష్ గారు ఇవ్వాలి. ఎన్ని పైసలున్నా ఆయన ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు రైతులకు ఇచ్చే ఆ డబ్బుల గురించి మీకు సంబంధం లేదు మీరు అంటున్నారా? అంటున్నా. మాకు సంబంధం లేదు. ఆశాయి పైసలు మాకు సంబంధం లేదు. ఒక పెద్ద నాయకుని మీద పక్క పెట్టి లెక్క పెట్టి ఇచ్చిన. సర్పంచ్ ఊళ్ళో సర్పంచ్ పిలిపిస్తేనే పోయి కూర్చున్నా. ఊళ్ళో సర్పంచ్ చెప్పినట్టు నిన్న. ఇప్పుడు వాళ్ళు సర్పంచే కదా, నా ఊరు కాదు కదా. నా ఊరి పని సరే నాకు చెప్పాలి. వాళ్ళ ఊరే వాళ్ళు చెప్పినట్టు నిన్న. వాళ్ళు ఉప సర్పంచ్ ఉన్నాడు శ్రీకాంత్ అంటే ఆయన దోస్తే, శశిరావు ఆయన దోస్తే, వాళ్ళే తీసుకొచ్చాను. సేమ్ సెట్ కూర్చుని మాట్లాడవా ఏదో ఒకటి చేసుకోవాలంటే చేసినాక తప్పులున్నాయి అప్పుడు సార్ నేను పట్టీలు రాలేదన్న, సిట్టీలు రాలేదు. లెక్క తర్వాత కూర్చున్నాను. లెక్కలేకపోతలేదు ఇచ్చగాడికి ఇస్తానని చెప్పి అనుకున్నాను. వాళ్ళే సరే అని ఒప్పుకున్నా. వాళ్ళు 3 అన్నారు, నేను 3, వాళ్ళు 3 2 అన్నా నేను, వాళ్ళు 3 అన్నారు. మళ్ళీ వాళ్ళు మోతుకుడు బాప అంటే 3.5 అడిగిండు. సరే పోనీ ఒప్పుకున్నా. అది అంతా మా మీడియా తప్పుదో పట్టించారు మీ ఆరోపణ. వీరేం తప్పుదో పెట్టట్టు అది ఎట్లా తప్పుదో పట్టి అంతూరు సీన్ ఎట్లా బాధనం చేయాలి? అంతూరు సీన్ మంచి ఉన్న పదారం అది చేయాలి. సీన్ అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. వాడు అయినట్టు నేను ఇక్కడ వచ్చి కొన్నందుకు వాళ్ళు ఊళ్ళోకి వచ్చి కొన్నందుకు ఈ పదార్థం చేద్దామని చెప్తాడు. కథ చెప్తాడు. నేను కనుక అదే పెత్తు వాళ్ళ పోదాం అందుకు సీన్ ఆటోడు ఇది తప్పు చేసిన అనుమని దేనికన్నా అనుకుంటా. దానికి బాధ్యత నేను. వాళ్ళలో గిదని చెప్పాను అర్థం లేదు. నేను మాత్రం ఆశాల రూపాయలు అయితే ఇట్లా ఇక్కడ సీన్ గురించి మాట్లాడడానికి ఒక రైతు కూడా ఉన్నాడు. మరి మాకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే క్రాస్ అనిపిస్తుంది. ఇప్పుడు రైతు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అడిగి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఇప్పుడు నాకు డబ్బులు లేదని పెట్టులో చెందిన సంతోష్ ఆరోపణ చేసి మా మీడియాను ఆశ్రయించడం జరిగింది. అంటే శ్రీనివాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? శ్రీనివాసు ఇప్పటికీ ఆయన వచ్చిన సంది రైతులకు ఆదుకుంటాడు, పెట్టుబడి పెడతాడు, అల్లది మొత్తం వడ్లు కొంటాడు, తీసుకుంటాడు. అది ఎవరిని అయితే అన్యాయం చేయాలి. అంటే ఎవరికైనా ఎగ్గొట్టిన దాఖలాలు ఉన్నాయా? లేదు. మరి సంతోష్గా మోసం చేసిన దాఖలాలు ఉన్నాయా? సంతోష్ గురించి మనకు తెలియదు, ఎందుకంటే దూరం లెక్క. అంటే రైతులకు అందరూ శ్రీనివాస్ గారికి ఎలాంటి రిలేషన్ ఉంది? ఎక్కడ రైతులు అన్నారు ఇప్పుడు ధాన్యం కొంటాడు కదా, వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంది? మంచిగా ఉంది. సరే ఇది పరిస్థితి ఏంటంటే బట్ మీడియాను తప్పుదో పట్టించిందని ఒక ఆలోచన. ఇప్పుడు చెప్పండి. ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళి వాటి 4-6 నెలలు ఉండొచ్చి సీనియర్ బాధ చేద్దామని చెప్తాడు. వాళ్ళంతా నేను పెట్టడం కాదు. ఊళ్ళో ఎక్కడ ఎంక్వైరీ చేయండి. నేను కనుక తప్పు చేస్తే దానికన్నా ఏ మూలకన్నా అంతవరకు సీను పని చేస్తాడు, ఇది తప్పు చేసిండు అను దానికి చర్య తీసుకో నా మీద. నేను కాదంటాను. ఇప్పుడు ఆయన కేసులు చూద్దాం, ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు. ఎన్నోసార్లు పోయి అన్ని చేసుకుంటూ వచ్చాడు. గుట్టుకాలు కాల్చి బెల్లం కాల్చి ఎన్నో అమ్ముకుంటా కేసులు పెట్టుకుంటూ వచ్చాడు. కేసుకు వేణు ఏంటంటే అక్కడ నాకు అనుకోకుండా కలిసి సీన్ అన్నా నేను కొద్ది కిందికున్నా నన్ను ముఖం చూడ అంటేనే నేను ముఖం చూసిన. లేకపోతే నేను దగ్గర రాయించడం కాదు. ఆడికి శశిధరరావు అన్నాడు, అన్నవాడిని నమ్మకాన్ని అన్నాడు. నమ్మకం అంటే పోనీ ఎవరు కోమట్లం కాబట్టి కానీ పైసలు నేనే పెడతాం కదా, ఆశాల పైసలు ఇద్దాం కదా, వడ్లు పోనీ మంచిగా ఉండాలి. చెడవున్న బండ్లు ఉన్నాయి నాకు, 2 గుమాస్తాలు, ఒక ట్రాక్టర్ నాదే, ఒక చిన్న బండి నాదే. నేనే చెరగొట్టి నెట్ల మీద పెట్టి అది చేసి మొత్తం మంచి చేయాలని ఆశాయికైతే రూపాయలు లాభం రావాలని చేసిన. ఆశాయికి నష్టపడాలని నాకు లేదు. మొత్తం తడిచిన వడ్లు కానీ పచ్చి వడ్లే కోసుడే తీసి పంపిన. అట్లసో దిగుమతి చేయించిన. ఏ మిల్లు కాడు ఇచ్చిందో నాకెక్క, నాకేందో మిల్లోడు ఎవడు వాడు వీడియో అయినా అన్నాడు. ఎన్ని తిట్టా పడ్డా, పెట్టుకున్నది తిట్టద్దు, మంచిగా ఉండాలి, మంచిగా కూర్చొని మాట్లాడాలి. తమచాలు దేవుతున్నావా 40 లక్షలు గుద్దకి 40 లక్షలు చూపెట్టాలని నేను వెంబడి పడ్డాక అక్కడికి లెక్క కూర్చొని నేను వాడుకున్నా అన్నాడు. నువ్వు వాడుకుని నువ్వు ఎందుకు వాడుకుంటావు ఆశాల పైసలు? నువ్వు వాడుకున్న నివ్వని ఆశాల పైసలు ఎవరైనా గీయాలి కదా. నువ్వు అట్ల రూపాయలు వాడుకున్న నివ్వని ఎవరిని పైసలు వాడికి ఇచ్చినాక నా ఇంటికి వచ్చి అన్న మనం ఏమైనా లాభం వచ్చిందో తీసుకోవాలి, మనం కూర్చొని అది చేసుకోవాలి. నువ్వు పట్టిగా పోయి నేను పైసలు వాడుకున్నా నాకు లాభం వస్తా అంటే నీ లాభం నష్టం వస్తాయి. నీకు నష్టం వస్తే ఎగదేముతావు, లాభం వస్తా తీసుకున్నా అంటే ఉంటుందా? అట్టసో అడిగితే పెద్ద మనుషులు ఎట్లా చెప్తావు కట్టినా 10 మంది పెద్ద మనుషులు ఆయనే పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చినా కూర్చున్నావు. పొద్దుగాల తీసి కూర్చుంటే సాయంత్రం 9 అయింది. 9 అయినాక మాటిసి పెట్టినా వాళ్ళే కోపడరు. ఏం మాడతావు ఒకట ఆయన మంచి ఏం మాట్లాడతావు నువ్వేం మాడతావు అట్టసో అన్నాడు.
రాజునాయక్ ఒక సర్పంచ్ ఆయన కనుక సీనియర్ తప్పని అన్నాడు అనుకో, ఏ శిక్ష కంటే ఆ శిక్షకుంటా. అయినా సుద్ధా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాక అక్కడికి వచ్చిండు, స్టేషన్స్ వచ్చిండు, వచ్చి జరిగింది మొత్తం చెప్పిండు. సీనియర్ తప్పలేదు, దానికి బాధ్యత నేనా, ప్రతి దానికి చూపెట్టిండు, ప్రతి దానికి పైసలు చూపెట్టిండు. ఎవరు ఎప్పుడు ఇచ్చినా, ఏ బ్యాంకుకి ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా 21 లక్షలు చూతా 7 లక్షలు నేను అకౌంట్ పెట్టినా. కడే మంది ఆశాలు పిలిచి ఆశాలు సిట్టిని తీసుకొచ్చిన 21,06,000 రూపాయలు మొత్తం ఇచ్చిన. రూపాయి లేకుండా ఇచ్చిన, ఆడ పెద్దతంలో రూపాయి లేకుండా ఇచ్చి. అంటే ఇక్కడ అంటే మీ మంచితనాన్ని, మీ నీతి నిజాయితీనే వక్రీకరిస్తాను అని అనుకోవచ్చా? నాకు ఎట్లయినా ఈయన పత్రాలు ఇద్దాం, ఈయన పత్రాలు జరగకూడదు, ఈయన భజన చేయాలి, నేను ఎట్లా పోయినా ఆయన ఎట్లా పోవాలి అంటే చేస్తాడు. చేసుకొని నేను తప్పు చేస్తాను బాగా, నేనే తప్పే చేయలే. ఎక్కడ ఎంక్వైరీ చేయండి. అంతూరు సీని కనుక లంఘనకు నాకు చర్య తీసుకోవచ్చు. నేను కాదంటాను. ప్రతి కాడు మల్లారమో, తాడిచెర్లవో, పెదలేవో, గాదంపలేవో అంతూరు సీనుకి తను దానికి బాధ్యత అవుతా. అంతూరు సీను అంటే పైసలు ఇవ్వలేను, నా దగ్గర కాగితాలు ఉన్నాయి, సంతకం పెట్టినాయి. అదే ఉప సర్పంచ్ కాడ పెట్టున్నాయి, సర్పంచ్ కాగితాలు రాసి ఇచ్చి ఉన్నాయి, లెక్కలు చేసి కాగితాలు ఉన్నాయి, అన్ని కాగితాలు నా దగ్గర ఉన్నాయి. నేను ప్రతి పైసలు ఇచ్చిన, ఒక కమిషన్ మాత్రం తిట్టినందుకు నేను ఇవ్వలే. దానికి నేను బాధ్యత కాదు. తిట్టినందుకు నువ్వు ఎందుకు నేను పైసలు ఇచ్చిన నేనే, పెట్టుబడి పెట్టి నేనే, 5 లక్షలు తెచ్చినా పెట్టినా నేనే. వాడు నా పత్రాలు తెచ్చాను, నీ పత్రాలకు ₹1 తెచ్చినా అనుమానం. శృతిది కాదు, నీ అమాలలో సోలు పిలిచింది. అమాలి మన పేరే వచ్చిండు, అమాలి సోలు 11,50,000 రూపాయలు ఇచ్చిన. నేను రూపాయలు లేకుండా ఆయన క్లియర్ చేసిన. కమిషన్ మాత్రం నువ్వు తిట్టినందుకు కాపినందుకు ఆ పైసల్ని వాడుకున్న ఆసాలను నువ్వు ఇవ్వాలని పెడతాను. నేను ఆసాలకు ఇచ్చి నాకు సంబంధం లేదు. నేను వడ్లు ఆసాల దగ్గర కాడబెట్టాను. ఒక 5 బళ్ళు మాత్రం ఆయన కాడబెట్టు, దానికి కమిషన్ మాత్రం కొన్ని తీయాలి. కొంత కమిషన్ వేలే. 5 లక్షలు 3 లక్షలు నాకు లేవు. నేను ఒప్పుకున్న కాడికి 3 లక్షల రూపాయలు ఆయనకు ఒప్పుకున్నా. ఒక పెద్ద మనిషి ఉండి 350 చెప్పింది, 350 గది మాత్రం బాగా. ఈ ఇష్యూను మీరు ఓడగొట్టుకోవాలనుకుంటారా, ఇంకా బజార్కి పడతారా? నేను ఓడగొట్టుకో అంటే నేను ఎవరు వస్తుంది, నేను అట్లా చేసుకుని నాకు అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు రేపు నా పతారం ఎట్లుంటా అంటే పలానా అంతర్సీనికి ఇట్లా అంటే పేరు పోతుంది, పేరు ఉంటుందా నాది? ఓడగొట్టుకుంటా అంటే ఎటబడి తిడతాడు, అట్లా ఇట్లా తిడతాను. తిట్టుకోండి, నేనేం చేయాలి? నా తప్పు చేస్తే నా బాధ. ఒక పెద్ద మనిషి చెప్పినట్టు నేను విన్నా. ఆ పెద్ద మనిషి ఎట్లా చెప్తే ఆ చిట్టాలు చెప్పిన. అంటే ఇప్పుడు కూడా అంతేనా? పెద్ద మనుషులు చెప్పిన సార్ దగ్గర ఎస్ఐ సార్ దగ్గర పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంట్లో చెప్పిన. దానికి నేను విషయం ఏంటంటే అనవసరంగా నన్ను బయట వేయడం జరిగింది. నాకు రైతులకు ఉన్న ఒక రిలేషన్ చాలా గొప్పది. నన్ను అనవసరంగా పెద్దతనంలో ఏదైనా సంతోష్ నన్ను ఇది చేయడం జరిగిందని నేను మనోవేదన చెందుతున్నారు. బట్ పెద్ద మనుషులు చెప్పినా కానీ నేను ఇస్తానన్నాను, కానీ నన్నే బ్లాక్మెయిల్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా కానీ పెద్ద మనుషుల్లో చెప్పిన ప్రకారం నేను వింటాను అంటూ ఒక సహృదయంతో ఈయన మీద వచ్చిన ఆరోపణలు, అది ఆరోపణలుగా కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేసే కోసం చేస్తున్నారు. ఆయన గతంలో అనేక కేసుల పాలై జైల్లోకి వేయండు, కానీ నా చరిత్ర అలాంటిది కాదు. నాకు మా ఆసాములకు ఉన్న రిలేషన్ కులాల మతాల కథ అతీతంగా మాకు ఒక రిలేషన్ ఉంది. ఆయన ఆరోపణ చేయడం సమంజసం కాదని అంచూరు శ్రీనివాస్ గారు అంటున్నారు. సరే, ఏది ఏమైనా కానీ చివరికి కూడా మరీ పెద్ద మనుషులు చెప్పినట్టే నేను వింటాను అని అనడం కూడా ఆయన గొప్ప మనసుకు మనం అభినందించక తప్పదు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్య గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లహారం మండలం మల్లారం నుండి నమస్తే.